ఆ పిక్కలు బిగ్ బాస్ ఈ సీజన్ లో దూరేయంటే మాత్రం బిగ్ బాస్ కి హైప్ రావడం కాదు కదా, 1000 కోట్లు, లక్షల కోట్లు. హలో హాయ్, చూస్తున్నా ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తున్నా. నిద్ర లేచేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు, ప్రతిరోజు బాత్రూమ్ ఉన్నప్పుడు కూడా ఆఖరికి భయ బిగ్ బాస్ చూస్తేనే ఉన్నాను భయ. ఇప్పుడు కూడా చూద్దాం అనుకున్నా, కానీ చేతులు అడిగి ఏమన్నా కెమెరా ఆ మైక్ రా అడుగు. ఎవరు నచ్చారు నాకు బిగ్ బాస్ షోలో? నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది ఒకరిని. ఎవరిని? తనూజని చూడగానే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినా. రీతు చౌదరిని చూడగానే డేటింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. తమ్ము శ్రీజాని, ప్రియాంకని వీళ్ళందరిని చూడగానే లవ్ చేద్దామని ఫిక్స్ అయినా. 2 ఆంటీలు ఉన్నారు, ఒకటి ఆసియా ఆంటీ, ఇంకోటి సంజు ఆంటీ. వీళ్ళిద్దరిని కూడా కాస్త పెళ్ళైన వాళ్ళు కూడా ట్రై చేద్దామని, ఆంటీలు కూడా ప్రేమిద్దామని ఫిక్స్ అయినా. ఈ మాదిరిగా నేను ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తా, వాళ్ళందరం ప్రేమిస్తా, ప్రేమతో చూస్తానే ఉంటా. గేమ్ పరంగా అయితే ఇంకా నాకు తెలిసి ఎవరు పెద్దగా బాగా ఆడలేదు. ఒక చిన్న పాప ఉంది, ఆ పాప ఉంది కదా ఎవరు, దమ్ము శ్రీజ పాప. రాత్రి చూశాను భయ, ఆ కమ్మిల మీద, ఆ రాడ్ల మీద అట్టే ఉండి నేలకపోయింది. అట్టే ఎగ్గరం లాగా అట్టే ఉండి, అట్టే పర్మనెంట్గా అట్టే అది అంత స్టిక్ అయిపోయింది అట్టే. కాబట్టి దమ్ము శ్రీజ అయితే రాత్రి బాగా ఆడింది. బిగ్ బాస్ అనేది ఏంటంటే 3 నెలలది, అది అప్పుడప్పుడు కొన్ని అట్ట అవుతూ ఉంటాయి. కొంతమంది బాగా ఆడతారు, కొంతమందికి టైం కలిసి రాదు అంతే. ఆడున్నాడు ఎవడు, అరపడతలడు ఎవరు, ఈడే ఎమ్మానీయులు. కాబట్టి జబర్దస్త్ ఎమ్మానీయులు అరపడతల. ఇంకా అతనైతే రాత్రి బీపీ నాకంటే దారుణంగా ఏంది పోయా గొడవలు. ఇంకోటి ఉన్నాడు రాకేష్ మాస్టర్ అనుకుంటా, రాకేష్ మాస్టర్ 2 అయిన ఆ గుండు చేసుకుని ఊర్రాని ఆ డైలాగులు కానీ అతను కానీ ఏంది భయ. అతను కూడా మళ్ళీ ఆ మర్యాద మనీష్ కానీ, ఆ ఎవరు డెమ్మను, ఎవరైనా డెమ్మన్ పవన్ అతను ఒకడు, ఇంకోటి ఉన్నాడు మనోడు ఒకడు ఆర్మీ మ్యాన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఎవరు కళ్యాణ్. రీతు చౌదరితో లవ్ ట్రాక్ వర్కౌట్ అయిందంటే మాత్రం వాడి పంట పండినట్టే. ఇంకా కానీ రీతు చౌదరితో లవ్ వర్కౌట్ అయితేనే, మళ్ళీ లవ్ వర్కౌట్ అవ్వాలి, అదొకటి పడాలి. పడిన తర్వాత ఇద్దరు కలిసి లవ్ ట్రాక్, రొమాంటిక్, ముద్దులు అన్నీ అయితే బాగుంటాయి. లాస్ట్ టైం మనం చూసాం ఎవరినే, విష్ణుప్రియాని. లాస్ట్ టైం మనం చూసాం ఎవరిని రొమాంటిక్ సీన్లో, పృథ్వీ విష్ణుప్రియ పోయి ఓడి మీద పడి ముద్దులు పెట్టు రొమాన్స్ అంటుంటే ఓడా వేస్ట్ కట్టాడు. అదే నేను కానీ పిసికేసుంటా, కోరికేసుంటా. ఈ వీక్ నామినేషన్ జరిగినాయి కదా. అవును, ఎలిమినేట్ ఎవరు అవుతారు? ఓకే, అర్థమైంది. ఈ వారం ఎలిమినేట్ అయితే నాకు తెలిసి బహుశా ఇంకా సుమన్ శెట్టి, లేకపోతే సంజన ఆంటీ. ఈ ఆంటీ అన్న షెట్టి అన్న, ఆంటీ అన్న అంకుల్ అన్న అనుకో, అతను కూడా అంకులే. అతను చెప్పలేదు, క్యాప్టెన్ సంబంధం లే, అంత సీన్ లేదు. క్యాప్టెన్ అయ్యేంత మాత్రం సీన్ లే. క్యాప్టెన్ ఇప్పుడు సంజు అంటే కెప్టెన్సీ ఉన్నంత మాత్రాన ఎలిమినేట్ అవుతుందో లేదని గ్యారంటీ లే. ఎవరు కానీ ఓటైపోతే వాళ్ళు కెప్టెన్ ఉన్నా సరే రావాల్సింది అంతే. అలక్కే పిక్కల అదే అలక్కే చిట్టి పిక్కలుగానా, ఆ పిక్కలుగానే బిగ్ బాస్ ఈ సీజన్లో దూరిందంటే మాత్రం బిగ్ బాస్ షోలో దూరి మరీ పట్టేస్తా పోయి అంతే. ఎందుకంటే వాళ్ళని పెద్ద ఫ్యాన్, నేను అభిమానం. చచ్చిపోయే లోపల ఒక్కసారన అలక్కే చిట్టి పిక్కలు గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకొని కోరిక తప్ప అలక్కే చిట్టి పిక్కలకి దయచేసి బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వండి అయ్యా. ఈ సీజన్లో ఓకే ఈ సీజన్లో దయచేసి అలక్కే చిట్టి పిక్కలకి, ఆ పిక్కలుగాన బిగ్ బాస్ లో కానీ డ్యాన్స్ చేసేయంటే, ఆ పిక్కలు బిగ్ బాస్ ఈ సీజన్లో దూరేయంటే మాత్రం బిగ్ బాస్ కి హైప్ రావడం కాదు కదా, 1000 కోట్లు, లక్షల కోట్లు. నామినేషన్ జరిగినాయి కదా, ఎవరిది అన్ఫైర్ నామినేషన్ అనిపించింది? అన్ఫైరింగ్ అంటే నాకేం లేవు. అందరు తప్పే ఉంటాయి, కొంతమంది తప్పి చేసుకుంటారు అంతే, ఆటలాడు బాగా. కొంతమంది చిక్కిపోతారు అంతే. తప్పు చేయకుండా ఎవడు లేడు ఇక్కడ. నువ్వైనా సరే బిగ్ బాస్ సీజన్ చూస్తున్నా బ్రో. ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఫస్ట్ 2 రోజులు కొద్దిగా మామూలు అనిపించింది, కానీ ఇప్పుడు తర్వాత 2 డేస్ తర్వాత మంచిగా ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడైతే మంచిగా ఉంది. మంచి టాస్క్లు కూడా వాయిస్తుంది బిగ్ బాస్. సో ఎవరు బాగా ఆడుతున్నారు మీ పరంగా? నా పరంగా చూసి ఇప్పుడైతే ఇమానియల్ అయితే బాగా ఆడుతుండు, మంచిగా ఆడుతుండు ఇమానియల్. కానీ తర్వాత మొన్నడేగా సుమన్ శెట్టిని మనము కొంచెం డల్ ఉన్నాడు కదా అనుకున్నాం, కానీ 2 రోజుల నుంచి ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు, మంచిగా దుమ్ములు చెప్తుండు. మొన్నడాకి ఎలిమినేషన్లు ఉండే, ఇప్పుడు చూస్తుంటారే ఇతను ఎలిమినేషన్ చేయొద్దు ఉండాలి అనేటటువంటి టాస్క్లు ఆడుతుండు మంచిగా. సో
సో ఇప్పుడు నామినేషన్ జరిగింది కదా, ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది నీకు? నాకైతే అనిపించింది సుమన్ శెట్టి అనిపించింది అండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అప్పుడు థమ్స్అప్ ఇవ్వాలని చెప్పేసి ఒక టాస్క్ పెట్టి ఇచ్చిరా. అప్పుడు వాళ్ళందరూ కావాల్సుకొని ఇతను ఏజ్ పెద్దగా ఉంది, ఇట్లా పర్ఫార్మెన్స్ చూపించలేదని చెప్పేసి అందరూ కూడా అన్లైక్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అండి. అట్లీస్ట్ సరే ఇప్పుడు మనం దేనికైనా కూడా ఒక నలుగురు ఇచ్చినప్పుడు నలుగురిలో ఒక్కరైనా కూడా ఓకే చెప్పాల్సి ఉంటుంది. కానీ కావాల్సుకొని ఇతను ఎలా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పంపించాలనే చెప్పేసి ఉద్దేశంతో ఆ విధంగా చేసారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆయన దాన్ని ఇన్స్పైర్ చేసుకొని అలా మంచిగా ఇప్పుడు మళ్ళీ ఒక టాప్ 5 కంటెస్టెంట్గా ఉండేటువంటి టాస్కులు చేస్తుండు, బాగా చేస్తుండు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇప్పుడు కెప్టెన్ అయితే సంజన గారు అయిందండి. కెప్టెన్ సంజన గారు కోడిగుడ్ల దొంగతనం చేసింది, సిగరెట్ల దొంగతనం చేసింది, ఇప్పుడు ఆమె కూడా ఉంది. మరి ఇదంతా తీసుకపోయి మరి ఆమె మీదకి వస్తుందా మరి ఎలిమినేషన్ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అనేది కూడా అందరు చూస్తారు ఎవరెవరు కంటెంట్ ఆడుతున్నారని. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే ఆమె వల్ల అయిపోయింది అంటున్నారు. అంటే ఇప్పుడు చూడాల్సి ఉంది. ఇంకా ఎన్ని రోజులు సంజన ఏడిపించారు సామాన్ని, ఇప్పుడు కెప్టెన్ అయిపోయింది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? రివెంజ్ తీర్చుకుంటుంది, 100% తీర్చుకుంటుంది. సంజన తీర్చుకోవడానికి ఉంది, మంచిగా చేస్తుంది. ఎందుకంటే ఆమె కూడా బాగా చేస్తుంది అండి. ఇప్పుడు నేను చూస్తే హిమాలయాలకు జుట్టు పెట్టడం కానీ, ఆ తర్వాత శ్రేష్ఠి వర్మ పూలు పెట్టడం కానీ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కెప్టెన్ అయిన తర్వాత పవర్స్ అన్ని ఆమెకి వస్తాయి కదా, ఆ ఎలిమినేషన్ ప్రక్రియ ఉండొద్దని చెప్పేసి ఆమె దగ్గరికి వస్తారు. ఏదేమైనప్పటికీ కూడా సెకండ్ వీక్ నుంచి మాత్రం ఈ బిగ్ బాస్ గతంలో సోయల్ ఉన్నటువంటి ఏ విధంగా జరిగిందో షో అంతకు రెట్టింపు కూడా జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు సోయల్ ఉన్నప్పుడు ఆ బిగ్ బాస్ షోకి చాలా ఊపు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ అన్నారు. ఇప్పుడు ఆ విధంగా ఉంటుంది, ఎందుకంటే కంటెస్టెంట్లు కూడా మంచిగా ఉంటారు కాబట్టి చూడాలి. మరి కామనర్స్ అందరు ఎక్కువ చేస్తున్నారు, ఓవర్ చేస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? జూనియర్ రాకేష్ మాస్టర్ అయితే బాగా ఓవర్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు గుండుగాడు. చూడాలి ఇక, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లకు పోయినప్పుడు అందరు సమానమే. అక్కడ కామనర్స్ కానీ సెలబ్రిటీలు కానీ అందరూ సమానమే. అలాంటప్పుడు మనం గేమ్ మంచిగా ఆడి ప్రజల దగ్గర ఆధారం సాధారణ వ్యక్తులకు అవకాశం వచ్చిందంటే గొప్ప విషయం. దాన్ని నిరూపించుకోవాలి. అరే వీళ్ళకన్నా నేను ఎక్కువ ఆడుతున్నాను, నాకు ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి నిరూపించుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళని ఓనర్ చేసిరు కదా కామనర్స్ మీద, కరెక్టే అంటారు? ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ అయ్యి సెలబ్రిటీస్ మీద ఏదో రుద్దుతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటారు. అంటే ఓనర్స్ అనేది ఇప్పుడు బిగ్ బాస్ అట్లాంటి టాస్క్ ఇచ్చిందండి. దాన్ని ఇచ్చినప్పుడు ఓనర్ అంటే ఈ సెలబ్రిటీలు కూడా మంచిగా చూసుకోవాలి. అరే వాళ్ళు కూడా అరే మాకు వాళ్ళు అంత పెద్ద హోదా ఇచ్చినా కూడా వీళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, రిసీవ్నే చూసుకుంటారు అని ఆ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది. అంటే కామనర్స్ అందరూ గ్రూప్ లాగా ఫామ్ అయి నామినేషన్ లో కూడా తనూజ గారి మీద అందరూ ఒకటేసారి మాట్లాడడం ఎలా అనిపించింది? తనూజ ముమ్మాటికి ఏడుస్తుందండి. ఆ అంటే ఏడుస్తుంది, ఈ అంటే ఏడుస్తుంది. కానీ తనూజ మంచిగా చేస్తుంది టాస్కులు కూడా.